హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. దిస్ ఈస్ మీ నిహారిక. ఈరోజు మీ పిల్లలకి ఇంట్లోనే స్ట్రోక్స్ ఎలా నేర్పించాలో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తానండి. మీరు చూసి ఇంట్లో మీ పిల్లలకు నేర్పించవచ్చు. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా నోటిఫికేషన్స్ రావటానికి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు టాపిక్స్ వచ్చి రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ ఓపెన్ కర్వ్, లెఫ్ట్ ఓపెన్ కర్వ్, అప్ కర్వ్, డౌన్ కర్వ్ అండ్ రౌండ్. ఫస్ట్ వచ్చి రైట్ స్లాంటింగ్ లైన్. దిస్ ఈస్ రైట్ స్లాంటింగ్ లైన్. ఫస్ట్ 2 డాట్స్ పెట్టేసి స్లాంటింగ్ లైన్ గీయించండి. ఇలా ఒక బుక్ తీసుకొని 2 డాట్స్ మీరే ఇలా 2 డాట్స్ అనేటివి మీరు పెట్టి మీ కిడ్కి ఇవ్వండి అండ్ వాళ్ళ చేయి పట్టుకొని రాయించండి. సో డాట్స్ పెట్టడం వల్ల మీ కిడ్స్కి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక బుక్లో లైన్స్ తోటి డివైడ్ చేసి డాట్స్ పెట్టి ఇచ్చారనుకోండి, చాలా ఈజీగా వాళ్ళు హోంవర్క్ అనేది చేస్తారు. ఇది వర్క్షీట్. ఇలా వర్క్షీట్లో మెయింటైన్ చేయండి. ఎగ్జాంపుల్గా ఇలాంటివి చాలా చూపించవచ్చు మీ పిల్లలకి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా మైండ్లో గుర్తుండిపోతుంది. సో మీకు ఇంట్లో ఏం కనిపించినా స్లాంటింగ్ లైన్లో చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. దిస్ ఈస్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. సో మీరు చేయాల్సింది ఏం లేదు, సేమ్ రైట్ స్లాంటింగ్ లైన్ లాగే లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ కూడా డాట్స్ పెట్టి మీ పిల్లలతోటి వర్క్ చేయించాలి. కొన్ని స్లాంటింగ్ లైన్స్ చేయి పట్టి రాయించాల్సిందే. మీ హెల్ప్ లేకుండా మీ పిల్లలు నేర్చుకోలేరు. స్టార్టింగ్లో మీ హెల్ప్ అనేది కంపల్సరీ మీ పిల్లలకి. సో ఇలా హోంవర్క్ లాగా పెట్టి వాళ్ళకి కొన్ని చూపించండి, మిగిలినవి వాళ్ళే చేస్తారు. సో వర్క్షీట్ ఇలా మెయింటైన్ చేశారనుకోండి, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, అలా ఏవైనా ఎగ్జాంపుల్స్, ఇవే కాదు ఏదైనా కనిపిస్తే ఇంట్లో అది చూయించి, అది రైట్ స్లాంటింగ్ లైన్, ఇది లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అని మెన్షన్ చేసి పర్టికులర్గా చెప్పండి. నెక్స్ట్ వచ్చి రైట్ ఓపెన్ కర్వ్. దిస్ ఈస్ రైట్ ఓపెన్ కర్వ్. ఈ రైట్ ఓపెన్ కర్వ్ కూడా చాలా ఈజీ అండి. సేమ్ స్లాంటింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్ లాగే 2 డాట్స్ తోటి జాయిన్ చేసేయచ్చు. ఇలా 2 డాట్స్ పెట్టి వాటిని జాయిన్ చేయొచ్చు, కాకపోతే కర్వ్ లాగా. సో ఇది రైట్ ఓపెన్ కర్వ్. సో మీ పిల్లలకి ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి వాళ్ళకి చేయి పట్టి రాయించి చూపిస్తే. అండ్ ఇలాగే ఒక వర్క్షీట్ అనేది మెయింటైన్ చేయండి. ఇలా వర్క్షీట్ అనేది మెయింటైన్ చేయండి. ఎగ్జాంపుల్స్కి వచ్చి హాఫ్ యాపిల్ కూడా ఎగ్జాంపుల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ ఓపెన్ కర్వ్. ఇది లెఫ్ట్ ఓపెన్ కర్వ్. సో సేమ్ అండి, రైట్ ఓపెన్ కర్వ్కి ఆపోజిట్, అంతే, తేడా ఏం లేదు. 2 డాట్స్ పెట్టాలి, లెఫ్ట్ సైడ్లో కర్వ్ రాయాలి. సో ఇది కూడా చాలా ఈజీ అండి. 2 డాట్స్తోనే మనకి స్ట్రోక్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. చూసారు కదా, ఫిష్లో లెఫ్ట్ ఓపెన్ కర్వ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా వర్క్షీట్ మెయింటైన్ చేస్తూ మీ పిల్లల చేత రాయిస్తూ ఎగ్జాంపుల్స్ చూపించాలి. లైక్ హాఫ్ ఫ్రూట్, అలా మూన్, ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా అనిపించేటివి, బాగా గుర్తుండిపోయేలాంటివి ఎగ్జాంపుల్స్ చూపించాలి.
నెక్స్ట్ వచ్చి అప్ కర్వ్ అండి. అప్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. మీ పిల్లలకి ఎగ్జాంపుల్గా ఇంట్లో చాలా కప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చూయించవచ్చు. అండ్ దీనికి వచ్చి డాట్స్ పైన పెట్టండి, పైన పెట్టి చూయించండి. నెక్స్ట్ వచ్చి డౌన్ కర్వ్. డౌన్ కర్వ్ అనేది ఇలా ఉంటుందండి. ఇది కూడా ఈజీగా మీ పిల్లలతోటి రాయించవచ్చు. నెక్స్ట్ వచ్చి రౌండ్. సో మనకి రైట్ ఓపెన్ కర్వ్, లెఫ్ట్ ఓపెన్ కర్వ్ జాయిన్ చేస్తే రౌండ్ వచ్చేస్తుంది. ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా 2 డాట్స్ పెట్టేసి సేమ్ అన్ని స్ట్రోక్స్ అన్ని స్ట్రోక్స్ 2 డాట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయండి. సో 2 డాట్స్ పెట్టి ఇలా జాయిన్ చేస్తే రౌండ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇలా వర్క్షీట్ అనేది మెయింటైన్ చేస్తూ రాయించండి. ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి, బాల్, ఫ్రూట్స్ చాలా ఉంటాయండి. సో మీరు ఇంట్లో ప్రతిదీ చూయించి ఎగ్జాంపుల్గా చెప్తే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. సో ఇవండి ఇవాళ టాపిక్స్. మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు మీ పిల్లలకి ఈజీగా నా వీడియోస్ చూసి చెప్పగలుగుతున్నామంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇవాళ టాపిక్స్ ఇవి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.